శ్రీ మహాగణపతే నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. 38వ అధ్యాయం. ఏలాపుత్రుని అభిప్రాయం. ఆ యజ్ఞాన్ని ఎట్లా నిలపవాలా? ఒక్కొక్క సర్పం ఒక్కొక్క విధంగా చెప్తూ ఉన్నది. జనమేజ యజ్ఞం ఎట్లా నిలపవాలా అని. అప్పుడు ఏలాపుత్రుడు యొక్క సోదరుడు అందరితోనూ ఇలా అన్నాడు, ఓ సోదరులారా, మన ఆటలేవి ఆ జనమేజయుడి వద్ద సాగవు. అతడు మనకు లొంగేవాడు కాదు. యాగం ఆగుతుందనే మాట లేదు, అది జరిగి తీరుతుంది. అందుచేత మనం ఒక్క పనిని తప్పకుండా చేసి తీరాలి. దైవేనోపహతో రాజన్ యో భవేదిహ పూరుషః సదైవమేవాశ్రయతే నాన్యత్ తత్ర పరాయణం. ఓ రాజా, ఈ లోకంలో దైవం చేత విడిచిపెట్టబడినవాడు తప్పకుండా దైవాన్నే శరణు కోరాలి. దైవం తప్పితే ఇతరులెవరూ కూడా అతన్ని రక్షించలేరు. ఓ నాగరాజా, మనకు ఏర్పడ్డ ఆపద దైవం వల్లనే కదా కలిగింది. భయం దైవం వల్లనే ఏర్పడింది కదా. కనుక ఓ శ్రేష్ఠులారా, ఈ విషయంలో నా మాట వినండి. నేను చెప్పే మాట వినండి కాస్త. మన తల్లి అయినటువంటి కద్రువ మనకు శాపమిచ్చే సమయంలో నేను ఆమె ఒడిలో ఉండి నిద్రపోయినట్లుగా నటించాను. ఆ సమయంలో దేవతలకు బ్రహ్మదేవుడికి జరిగిన సంభాషణ విన్నా. నేను పన్నగాలు తీవ్ర స్వభావం కలవారు అనేటువంటి మాటను కూడా విన్నాను. నేను నిన్ను విన్న ఆ విషయాన్ని నీకు చెప్తున్నాను, వినండి. దేవతలు బ్రహ్మదేవుడితో దేవా, మీ ముందు ఏ స్త్రీ అయినా తన కుమారులకు ఎంతటి కఠినమైన శాపాన్ని ఇస్తుందా చెప్పండి. ఆశ్చర్యంగా ఉంది అల్వా. అందుకదా మీరైనా ఆ కద్రువ శాపాన్ని అడ్డుకోలేరు కదా, అనుమతించారు. అసలు ఇంతటి ఘోరమైనటువంటి శాపాన్ని మీరెందుకని నివారించలేదో చెప్పండి, తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ దేవతలారా, సర్పాలలో ఎన్నో క్రూరమైన సర్పాలు ఉన్నాయి. అవి మిక్కిలి తీక్ష్ణంగాను తీవ్రమైన విషంతోనూ కూడి ఉన్నాయి. అవి పుట్టకతోనే అట్లా పుట్టాయి. అవి ప్రజలకు కీడు చేసే తత్వాన్ని కలిగి ఉన్నాయి. అవన్నీ శాపగ్రస్తులైనటువంటి విషంతో ఉండినటువంటివి. ఆహారం తిని నుంచి వచ్చిన విషం కాదది. స్వభావత జన్మాంతరంగా ఉండే అటువంటి క్రూరత్వంతో విషం. అందుకని కొన్ని పాములు ఉన్నాయి, అవి దయాగియే లేదు, దాంట్లకు కుట్టడం దాంట్లకు అంతే. ఇంకా కొన్ని తెలిసినా కూడా కుట్టవు, దాంట్లో విషం ఉన్నప్పటికి కూడా కొన్ని కుట్టవు పాములు. కొన్ని పాములు అసలే కుట్టవు, అని విషం లేదని కాదు, దాంట్లో కూడా ఉన్నాయి. కొన్ని పాములు కుట్టేది కాదు, విషం కూడా లేదు, అటువంటివి కూడా ఉన్నాయి. రకరకాలైనటువంటి పాములు. అందుచేత నేను ప్రజల మేలును కోరుకునేవాడిని కాబట్టి అప్పుడు కద్రువ పెడుతున్నటువంటి శాపాన్ని నివారించలేదు. అట్లా చేయకపోతే ఎన్ని పాములు, ప్రపంచం అంతా అదే అయిపోతుంది కొనకు. ఇంకోటి శాపం కూడా ఉన్నాయి పాములకి, మీకు కలగలేదు, భూలోకంలో ఇంకా కలుగుతాయి. ఒక గుడ్డు నుంచి 100 పాములు బయటకు వస్తే అసలు 50 చిన్నపిల్లల్ని తానే తల్లే తినేస్తుంది. కారణం ఏంటంటే దాన్ని తట్టుకోలేక మింగేస్తుంది. అట్లా చేయకపోతే ఆ 100 పాములు బయట, ఒక గుడ్డుకి 100 పాములు చొప్పున ఒక 100 గుడ్లు ఉంటే ఎన్ని అవుతాయి? జలక పెట్టుకోండి. అందుకని
సగం పాములు తినేస్తాయి అవి. అవి నియమం, అది పరమాత్ముడి యొక్క నియమం, బ్రహ్మ యొక్క నియమం అని చెప్పారు. అందుకని వీళ్ళ కాటు వేయటమే స్వభావంగా గల నీచమైనవి, పాపాన్ని ఆచరించేవి. అవి పాపంతో పుట్టాయి, పాపాన్ని ఆచరిస్తున్నాయి. తీవ్రమైనటువంటి విషంతో కూడి ఉన్నవి అయినటువంటి సర్పాలకు మాత్రమే వినాశనం సంభవిస్తుంది. అటువంటి దాళ్లకు మాత్రమే వినాశనం సంభవిస్తుంది. అది జ్ఞాపకం పెట్టుకో. కానీ ధర్మంగా నడుచుకునేటువంటి ఉత్తములైన సర్పాలకు మాత్రం వినాశనం కలగదు, వినాశమేం లేదు. అవి మనుష్యులను అనుగ్రహిస్తాయి. అటువంటి నాగుల్నే మనం ప్రతిష్ఠ చేయటం, ఆరాధించటం. అటువంటి నాగులు ప్రజలకు ఉపకారం చేస్తాయి, ప్రజలను కరచవవి. విషగ్రస్తులైనప్పటికీ కూడా కరచవవి. కానీ కొన్ని నువ్వు అభిషేకం కాదు ఏం చేసినా కూడా నిన్ను కరుస్తాయి. విషం పాముకి పాలు పోసినట్టుగా భయంకరమైనటువంటి సర్పయాగం జరిగే సమయంలో కొన్ని ఉత్తమ సర్పాలకు కూడా మోక్షం కలుగుతుంది. యజ్ఞంలో కొన్ని పడాల్సి వస్తాయి. ఒక రహస్యమైనటువంటి విషయాన్ని చెబుతున్నాను, వినండి. యాయావర వంశంలో జరత్కారుడనే గొప్ప ఋషి పుడతాడు. ఆ శాపగ్రస్త సమయంలో నేను అనుకుంది చెప్తున్నాను. అతడు మహాతపస్వి, ఇంద్రియ నిగ్రహం కలవాడు. అతడికి ఆస్తికుడనే కుమారుడు పుడతాడు. ఆస్తికుడు అతడే సర్పయాగాన్ని ఆపు చేస్తాడు. అప్పుడే పన్నగ శ్రేష్ఠులు శాపం నుండి బయటపడతారు అన్నాడు. అప్పుడు దేవతలు, ఓ దేవా, ఆ జరత్కారుడికి ఏ స్త్రీ యందు ఆస్తికుడు జన్మిస్తాడు అని అడిగారు. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఓ దేవతలారా, ఆ జరత్కారుడికి అతడి పేరుతోనే ఉన్న కన్యతో పెళ్ళి అయినప్పుడే ఆస్తికుడు పుడతాడు. నాగరాజు అయిన వాసుకి సోదరి పేరు జరత్కారు. నాగరాజు అయిన వాసుకి సోదరి పేరు జరత్కారు. ఆ ఋషికి ఆమెకు ఆస్తికుడు పుట్టి నాగులకు తగిన శాపాన్ని నివారిస్తాడు అని, ఆ తగిలినటువంటి శాపం ఉంది కదా, ఆ తగిలిన శాపాన్ని నివారిస్తాడని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పి, దేవతలు కూడా అలాగే జరుగుగాక అని చెప్పి కోరుకున్నారు. కాబట్టి సోదర వాసుకి సోదరి అయినటువంటి జరత్కారును ఆ జరత్కార మహర్షికి ఇచ్చి పెళ్లి చేయటానికి యాచించు. అలా చేస్తేనే మనకు భయం తొలగిపోతుంది. మన దగ్గరే ఉంది ఈ ఉపాయం, పరమాత్ముడు మన దగ్గరే పెట్టాడు. నాగజాతి రక్షించబడుతుంది, శాపం విముక్తి కలుగుతుంది అని నేను ఈ విషయాన్ని విన్నాను అన్నాడు ఏలాపుత్రుడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 39వ అధ్యాయం. జరత్కారునికై వెతకటానికి బయలుదేరిన నాగరాజు. ఆ విధంగా ఏలాపుత్రుడు చెప్పిన మాటలు విని, ఆ ఏలపుత్రుడు చెప్పినటువంటి మాటలంతా విని సర్పాలన్నీ చాలా సంతోషించాయి. ఎవరో ఒకరు మంచి ఉపాయం చెప్పారు కదా, ఇంతవరకు వాళ్ళని కరచండి, వాళ్ళని తినండి, యజ్ఞాన్ని చెడపండి, బ్రాహ్మలుగా వెళదాం, ఏదేదో చెప్పారు. అన్నీ ఒక్కటి కాని పని. ఇంత చేసినా ఆయన యజ్ఞం ఆపడు. ఈ ఉపాయం ఉందే చాలా బాగుంది, ఇది ఈ మాట చాలా బాగుంది, ఈ ఉపాయం చక్కగా ఉంది అని ఏలాపుత్రుణ్ణి మెచ్చుకున్నాయి, ఆనందించాయి. ఆ రోజు నుంచి వాసుకి తన సోదరి అయిన జరత్కారువును చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. నాగజాతి నశించకుండా ఉండటానికి ఒక ఉపాయం దొరికిందని ఎంతో ఆనందించాడు. కొంతకాలం గడిచింది. అది అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికే సమయం. ఆ సమయంలో వచ్చినటువంటి విచారం ఇది. దేవతలు రాక్షసులు సముద్రాన్ని చిలకటానికి పూనుకున్నారు. అప్పుడు
మందర పర్వతానికి బలమైన త్రాడు కావలసి వచ్చింది. నాగరాజు అయినటువంటి వాసుకి మహాబలవంతుడు. ఆయన త్రాడుగా ఉండి సహకరిస్తే పని పూర్తి అయిపోతుందని అందరూ తలిచారు. వాసుకి సహాయం తీసుకున్నారు. ఆయన త్రాడు అయ్యాడు. పాల సముద్రం చెలకటం పూర్తి అయ్యింది. అమృతం లభించింది. అప్పుడు దేవతలు తమకు సహాయం చేసిన వాసుకిని మర్చిపోలేదు. వాసుకిని తమ వెంట తీసుకొని వెళ్ళి బ్రహ్మదేవుడితో ఇలా అన్నారు: దేవా, కద్రువ ఇచ్చిన శాపంతో నాగజాతి అల అంతమైపోతుందని ఈ వాసుకి ఎంతో భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఇతడి మనస్తాపాన్ని మీరే తొలగించాలి. ఇతడు సోదరులకు బంధువులకు మేలు జరగాలని కోరుకుంటున్నాడు. తల్లి శాపానికి తీవ్రంగా దుఃఖిస్తున్నాడు. ఈ వాసుకి ఎప్పుడూ మన హితాన్నే కోరుకుంటూ ఉంటాడు. కనుక ఇతడిని మీరు అనుగ్రహించండి, ఇతడి మనస్సులోని బాధను పోగొట్టండి అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు, ఓ దేవతలారా, ఎలా పుత్రుడు పూర్వం వాసుకి ఏ మాటలు చెప్పాడో అవన్నీ అక్షరాలా సత్యమవుతాయి. ఎలా పుత్రుడు నా ప్రేరణ వల్లనే అలా చెప్పాడు, కాబట్టి అతడు చెప్పినట్టుగానే జరిగే తీరుతుంది. సమయం వచ్చినప్పుడు ఆ వాసుకి ఆ మాటలను గుర్తుపెట్టుకొని నడుస్తాడు. చేయవలసినటువంటి ఎంత పని చేస్తాడు. ఎందుకు భయం? వినశిష్యంతి ఏ పాపాగ నతు ఏ ధర్మచారిణ. జనమేజయుడి సర్పయాగంలో జ్ఞాపకం పెట్టుకోండి, పాపాత్ములు మాత్రమే మరణిస్తారు, ధర్మాత్ములంతా సురక్షితంగా ఉంటారు. జరత్కారుడు జన్మించి ఉన్నాడు, ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు. సమయం చూసి వాసుకి తన సోదరిని అతడికిచ్చి పెళ్లి చేయాలి అన్నాడు. అందరూ బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి తమ తమ స్థానాలకు చేరుకున్నారు. తర్వాత వాసుకి సర్పాలతో, ఓ పన్నంగులారా, నా సోదరి జరత్కారు మహర్షికిచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు మనందరము రక్షించబడతాం. కనుక మీరు ఆ జరత్కార మహర్షి యొక్క జాడను తెలుసుకోండి. ఆయన దొరికేది కష్టం. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో కూడా నాకు చెప్పండి. అప్పుడు మనందరికీ మేలు కలుగుతుందని సర్పాలను ఆదేశించాడు. ఓం శ్రీకృష్ణాయ నమః. 40వ అధ్యాయం, పరీక్షిత్తు చరిత్ర. శౌనకుడు ఉగ్రవసుడి ఇలా అన్నాడు ఉగ్రవసుడిని: ఓ మహర్షి, మీరు జరత్కార మహర్షిని గురించి చెప్పారు. ఆయన యొక్క గొప్పదనాన్ని వినాలని ఉంది. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పండి, ఆ పదానికి అర్థం కూడా చెప్పండి అని కోరాడు. ఉగ్రశ్రవసుడు ఇలా చెప్పాడు: జర అనే శబ్దానికి క్షీణత్వం అని అర్థం, కారు అనే శబ్దానికి భయంకరం అని అర్థం. బాగా చిక్కిపోవటం చేత ఆయనకు జరత్కారుడు అనే పేరు వచ్చింది. ఆ మహర్షి తీవ్రమైన తపస్సు చేసి శరీరాన్ని భయంకరంగా కృషింపజేసుకున్నాడు కాబట్టే ఆ పేరు వచ్చింది. అందుకని ఆయన జరత్కారుడు అయ్యాడు. అప్పుడు శౌనక మహర్షి, అయ్యా, ఇప్పుడు ఆస్తికుడు చరిత్రను చెప్పండి అని అడిగారు. ఉగ్రశ్రవసుడు ఇలా చెప్తున్నాడు: వాసుకి, నా చెల్లెలైన జరత్కారువును ఆ మహర్షికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఆ మహర్షిని వెతకండి అని సర్పాలకు చెప్పి పంపించాడు. ఇక ఆ జరత్కారు మహర్షి యొక్క ప్రభావం గురించి చెబుతున్నాను, వినండి. ఆయన ఊర్ధ్వరేతస్కుడు, నిత్యము వేదాధ్యయనం చేస్తూ నియమాలు పాటిస్తూ జీవితాన్ని గడుపుతుంటాడు. అతడు దేని గురించి కూడా భయం లేకుండా ఉండేవాడు. భూమండలమంతా తిరుగుతూ ఉండేవాడు. ఏనాడు కూడా పెళ్లి చేసుకోవాలనుకోవలేదు. ఇది ఇలా ఉండగా
ఆ కాలంలో కౌరవ వంశానికి పరీక్షిత్తు రాజు అయ్యాడు. అతడి ముత్తాత పాండురాజు. ఆయనలాగానే పరీక్షిత్తుకు కూడా వెంటగా కూడా వెళ్ళేవాడు. తాను కూడా వేటంటే మహా ఇష్టంగా ఉండేవాడు. వేట మీద ఆసక్తితో అడవి పందులను, పులులను, ఇంకా ఎన్నో జంతువులను వేటాడుతూ ఉండేవాడు. ఒకనాడు ఒక కీకారణ్యంలో ప్రవేశించాడు. అంటే కీకారణ్యం అంటే ఎండ కూడా కింద పడదంటారు, అటువంటిది. అంటే చెట్లు ఇట్లా ఉండిపోతాయి. దాన్ని కీకారణ్యం అని. చీకటిగా ఉంటుంది. ఒక కీకారణ్యంలో ప్రవేశించి వేటాడుతుంటే ఒక క్రూర మృగం కనపడింది. పరీక్షిత్తు బాణంతో దాన్ని కొట్టాడు. చిత్రం, బాణం తగిలినా కూడా అది ప్రాణాలను కోల్పోలేదు. వేగంగా పరిగెత్తుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది. దాని వెంటే పరిగెత్తుతూ దానికోసమే వెతుకుతూ పరీక్షిత్తు కూడా వెళ్ళాడు. పరమశివుడు యజ్ఞమృగం వెంట పరిగెత్తినట్లుగా ఆ జంతువు వెనుక పరీక్షిత్తు విల్లు బాణాలు పట్టుకొని పరిగెత్తాడు కూడా, తాను కూడా. నిజానికి అతడు విడిచిన బాణానికి మృగం యొక్క ప్రాణాలు పోతాయి, కానీ దాని ప్రాణాలు పోలేదు. అది పరీక్షిత్తును ఎంతో దూరం తీసుకొని పోయింది. పరీక్షిత్తు దానికోసం వెతుకుతూ వెంట ఉండేవాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇంకా ఎవరికెవరో గోయిందా. తానొక్కడే అలిసిపోయాడు. అయినా పట్టుదలతో వెతుకుతుంటే ఆయనకు ఒక చోట ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు. అట్లా కింకారణ్యంలో వెళుతూ 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 ఆయాసం అయిపోయింది. ఇంకెవరూ దిక్కులేరు వెనక తట్టు. ఆవు దూడలు పాలు త్రాగే సమయంలో, అంటే గోధువుడి లగ్నం అంటారులేండి, అంటే ఆవులు వచ్చేటువంటి ఆ సమయంలో, అది భాగవతంలో మీకు చెప్పారు స్వామీజీ. మీకు గాలి వీచగా అప్పుడు వాటి నోటి నుండి ఎగిరి వచ్చే నురుగునే ఆ ముని ఆహారంగా స్వీకరించేవాడు. ఎంత అద్భుతమైనటువంటిది! అట్లా ఆ సమయంలో ఆవు దగ్గర ఆ ఆవు దూడ తాగే పాల నొర నుంచి వచ్చేటువంటి ఆహారంగా దాన్ని ఎట్లా వచ్చే నురుగు, నొర అంటాం, నురుగు. ఆ నురుగు నుంచి వచ్చే వాసన గాలి ఆహారంగా స్వీకరించేవాడట ఆ ముని. అటువంటి ముని ఆవులు తిరిగాడే ప్రదేశంలోనే ఆ ముని తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన వద్దకు పరీక్షిత్తు వేగంగా వచ్చాడు. ఆ సమయంలో పరీక్షిత్తు ఆకలి దప్పులతో బాధపడుతున్నాడు. మునిని చూసి ఇలా అన్నాడు, ఓ మహర్షి, నేను అభిమన్యుడి పుత్రుడిని. నా పేరు పరీక్షిత్తు. నేను ఈ అడవిలో ఒక మృగాన్ని బాణాలతో కొట్టాను. అది పారిపోయింది. ఎలాగైనా సరే దాన్ని పట్టుకొని తీరుతాను. దాన్ని విడిచిపెట్టను. ఆ మృగం ఇటు వచ్చిందా? దాన్ని మీరు చూశారా అని అడిగాడు. అప్పుడు ఆ మహర్షి మౌనవ్రతంలో ఉన్నాడు. రాజుగారి ప్రశ్నకు బదులివ్వలేదు. దానికి పరీక్షిత్తుకు కోపం వచ్చింది. ఎట్టు తిరిగి ఆయన రాజు కదా, కొంచెం అహంకారం, అది కొంచెం బుద్ధి కూడా చెడిపోయింది. ఎందుకు చెడిపోయిందని ఈ పూర్వ కథలో తర్వాత వస్తుంది దీని కథ. అక్కడ చనిపోయినటువంటి ఒక పామును తన వింటి కొనలతో తీసి ముని మెడలో వేశాడు. ఆ చేష్టను ముని పట్టించుకోలేదు. ఊరికే ఉండొచ్చు కదా, ఆకలి తీర్చడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ఒప్పుకున్నాను, అంతటితో వెళ్ళిపోవచ్చు కదా. అదే పరీక్ష దరిద్రము పట్టుకుంటే ఇంతే పట్టుకుంటుంది, ఎప్పుడూ అంతే. ఆయనలో ఏదో ప్రవేశించింది, వద్దు ఇప్పుడు చెప్పనులేండి, తర్వాత వస్తుంది మీకు. ఆయన పరీక్షిత్తుతో ఏమీ మాట్లాడలేదు. ఇంత పని అయినా కూడా నిశ్చలంగా నిర్వికారంగా ఉన్నాడు. ఆయన సమాధి స్థితిలో కళ్ళు మూసుకొని ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.